చాలామందికి సంతానపరంగా సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే అసలు సంతానమే లేకపోవటం అనేది ఒకటి. పుట్టిన సంతానం సరైన స్థితిలో ముందుకెళ్ళలేకపోవటం అనేది ఒకటి. ఇక మరికొంతమందికైతే ఆ సంతానం ఏమాత్రం కూడా మాట వినకపోవటం, మరి వారి వారి యొక్క చిత్తానుసారం వెళ్ళిపోయి ఇటు తల్లిదండ్రులని కానీ చుట్టుపక్కల వాళ్ళని ఎంతో కొంత బాధకి గురి చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కనుక అటువంటి బాధ ఎందుకు వస్తుంది అంటే కనుక సాధారణంగా మన యొక్క వ్యక్తిగత జాతకాల్లో ఈ సంతానాధిపతి ఎవరైతే ఉంటారో అంటే పంచమాధిపతి అంటాం. ఈ పంచమాధిపతి కనుక మన జాతకంలో కనుక సరిగ్గా లేకపోతే కనుక తప్పకుండా సంతాన విషయాల్లో ఇబ్బంది పడటం అనేది సాధారణంగా ఎక్కువ శాతం ఈ పంచమ స్థానంలో రాహుకేతులు ఉండి ఒక్కొక్కసారి పిల్లలే పుట్టకుండా ఇబ్బంది పెడుతూ ఉండటం, తర్వాత ఇలా పుట్టిన పిల్లలు కూడా కొంతవరకు ఒక్కోసారి అవకరాలతో కూడా పుడుతూ ఉంటాం. ఇవాళ మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం ఆటిజం అని చెప్పి. సో ఆ రకమైన ఇబ్బంది కూడా ఎందుకు వస్తుంది అంటే కనుక మరి ఖచ్చితంగా పంచమాధిపతికి అష్టమాధిపతితో సంబంధం ఉండటం లేదా దుష్టగ్రహాలతో సంబంధం ఉన్నప్పుడు ఈ రకంగా కూడా మనకి సంతాన విషయంలో చాలా బాధ వేదన కలుగుతూ ఉంటాయి. కనుక పుట్టిన సంతానం ప్రయోజకులు అవటం లేదా పుట్టే సంతానం ఎటువంటి ఇబ్బందులు లేకుండా పుట్టడం, తర్వాత మరి అసలు సంతానం లేని వాళ్ళకి సంతానం కలగటం, ఇవన్నీ కూడా మరి పంచమాధిపతి యొక్క అనుగ్రహం ఉంటేనే మనం ఆ రకంగా విజయాన్ని కానీ సంతృప్తిని కానీ పొందటం అనేది అయితే ఉంటుంది. మరి ఆ రకమైన సంతృప్తి మనకి పంచమాధిపతి మన జాతకరీత్యా ఎవరు అంటే కనుక మరి ఎవరైనా సరే బాగా తెలుసున్న జాతకాల గురించి పరిచయం ఉన్న వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతాం. మరి ఎవరికి వారికి తెలియదు కదా. మరి దీనికి ఏదైనా సరే ఒక పరిష్కారం ఉందా? మరి పంచమాధిపతి తెలియకపోతే ఏ రకమైన పూజలు చేసుకున్నట్టయితే కనుక అటువంటి దోషాలు పోతాయి, ఉన్న సంతానం మరి చక్కగా బాగుంటారు. ఇలాంటి సందేహాలన్నీ చాలామందికి రావటం అనేది సహజం. కనుక ఇప్పుడు నేను ఏదైతే ఒక మీకు సూచన చేస్తానో లేదా పరిహారం ఇస్తానో దాన్ని మీరు క్రమం తప్పకుండా చేసుకున్నట్టయితే కనుక కొద్ది వారాల్లోనే మీకు మంచి మార్పులు కలగటం అనేది అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీకు 2 రకాలైన పరిష్కారాలు నేను చెప్తాను. ఒకటి ఏంటంటే అసలు సంతానమే కనుక కలగకపోతే, సంతానం యోగ్యత లేకపోతే మాత్రం దానికి మాత్రం మీరు ఇంట్లో రాధాకృష్ణుల యొక్క ఫోటో పెట్టుకుని బుధవారాల పూట లేదా సోమవారాల పూట కొద్దిగా వెన్న కానీ అటుకులు కానీ నివేదన చేసి సంతానం కలగాలని కోరుకోవటం అనేది ఇది అసలు సంతానం లేని వాళ్ళకి. ఇక ఉండి సంతానం వల్ల ఏదైనా సరే చికాకులు అనుభవిస్తున్న వాళ్ళు, సంతాన రూపేణా సంతృప్తి లేని వారు, అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక వీళ్ళు మాత్రం సరస్వతీదేవి ఫోటో ఇంట్లో పెట్టుకుని ప్రతి బుధవారము అలా ఎన్ని బుధవారాలు చేయాలి అనేది, అలాగే శ్రీకృష్ణుడికి చేసినా కూడా ఎన్ని రోజులు చేయాలి అనేది సందేహం రావటం అనేది సహజం. అయితే శ్రీకృష్ణుడికి రాధాకృష్ణ అంటే సంతానం కోసం చేసేవాళ్ళు మాత్రం 90 రోజులు చేయాలి. ఈ ఉన్న పిల్లలు ఎవరైనా సరే సరిగ్గా ఎదగాలి బాగుండాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడు నేను చెప్పే బుధవారాలు అవి 9 బుధవారాలు ఉండాలి. ఈ 9 బుధవారాలు ఎలా చేయాలంటే కనుక సరస్వతీదేవి పటం దగ్గర కూర్చుని ఓం హైం శ్రీం వాగ్దేవి సరస్వత్యై నమః, ఓం ఐం హ్రీం శ్రీం వాగ్దేవి సరస్వత్యై నమః ఈ రకంగా 27 సార్లు చదువుకోవాలి. అలాగే సరస్వతీదేవికి పొంగలి నివేదన చేయాలి. ఇలా 9 బుధవారాలు చేసి ఎవరైతే మీ పిల్లలు ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పుకుని ఇదేదైతే 27 సార్లు చదివేశాక కొద్దిగా నీళ్లు వారి పేరు అనుకుని కుడిపక్కగా వదిలేయండి. తర్వాత మీ పిల్లలు మీకు అందుబాటులో ఉంటే కనుక ఇప్పుడు మనం నివేదన చేసిన పొంగలి అనేది ఏదైతే ఉందో ఆ పొంగలి కొద్దిగా పిల్లలకి కూడా తినిపించండి. అంతేకాకుండా ఈ 9 బుధవారాలు కూడా మీకు ఏదైనా సరే పక్షులు వచ్చే సౌలభ్యం కనుక ఉంటే కాకులు కానీ పావురాలు కానీ ఇలా ఏదైనా సరే పిచ్చుకలు కానీ ఇలా పక్షులు వచ్చే సౌలభ్యం మీకు కనుక ఏదైనా ఉంటే కనుక కొద్దిగా పెసర్లు అంటే మనం పెసరట్టుకు ఆడే ఏవైతే గుళ్ళ లాంటి పెసర్లు ఉంటాయో అవి కొద్దిగా నానేసి ఆ పక్షులకి వేసినట్టయితే కనుక తప్పకుండా
మీకు అనుకున్నట్టుగా మీ పిల్లలు అభివృద్ధిలోకి రావటం అనేది అయితే జరుగుతుంది.